ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో మీతో కలిసి సహవాసం చేయడానికి, అలాగే దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో ప్రేమతో ఆహ్వానించి అవకాశం ఇచ్చిన బేతేలు స్థానిక సంఘ నాయకత్వానికి, అనగా పెద్దలు పాలరెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, మస్తాన్ రెడ్డి గారికి, అనుబంధ సంఘాల పెద్దలకు, సేవకులకు, పరిచారకులకు, దేవుని వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులకు, అలాగే పులివెందుల పట్టణంలో ఉన్న మిగిలిన సంఘాల నాయకులకు, పెద్దలకు, చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ 3-4 దినాల సభల్లో అనువాదం చేయడానికి నేను ఆహ్వానించబడ్డాను. ప్రియులు జాన్ కురియన్ గారికి. వారు అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారు అని తెలియచేసినప్పుడు పెద్దలు పాలరెడ్డి అంకుల్ గారికి నేను కూడా ఫోన్ చేసి, అంకుల్ రావట్లేదు కాబట్టి నేను కూడా ఆగిపోతాను అంకుల్ అని చెప్పాను. లేదు బాబు, మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రియులు వరప్రసాద్ రెడ్డి అంకుల్, కేజే ఆంటీ అంకుల్ వారి కుమారుడు పాల్ గారు, వారితో నాకు మంచి సంబంధం ఉంది. దాదాపు 8 సంవత్సరాలు వారి మధ్య నేను ఉన్నాను. చాలా కాలం తర్వాత వారిని మరలా ఇలా కలవడం చాలా సంతోషంగా అనిపించింది. వారి ఇంటిలో ఒకరిగా వారు నన్ను చూసుకున్నారు. 8 సంవత్సరాలు వారితో, వారి ఇంటిలో నాకు చాలా స్వతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది. అనంతపూర్లో బైబిల్ స్కూల్లో దేవుని వాక్యం నేర్చుకోవడానికి, నేర్పించడానికి నాకు అక్కడ మంచి అవకాశం. నిజంగా నేను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి 3 సార్లు అంకుల్ వాళ్ళతో అన్నాను. నేను కూడా అనుకున్నాను, నేను వాస్తవానికి ఆగిపోదాం అనుకున్నాను, కానీ బాలరెడ్డి గారు ఖచ్చితంగా రావాలి అనుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది నిజంగా దేవుని ప్రణాళిక అని. అంకులు వారు అనారోగ్యంగా ఉండి ప్రయాణాలు చేయలేకపోతున్నారు. వారిని చూడటం, కేసీ ఆంటీని చూడటం చాలా సంతోషం. అంతేకాదు మిమ్మల్ని అందరిని చూడటం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. చాలా సుపరిచితమైన లేఖన భాగాలు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ కూడికల యొక్క ప్రత్యేక ఉద్దేశం ఉదయకాలం నుండి మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ పులివెందుల పట్టణంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ స్థానిక సంఘం 45 సంవత్సరాలు కావచ్చినది అని, ఈ 45 సంవత్సరాలుగా ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిస్తూ వార్షికోత్సవముగా ఈ సభలను ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు తన దాసులను బలపరిచి దివ్యమైన సంగతులు ఉదయకాలము నుండి వినిపిస్తూ ఉండగా ఆలకిస్తూ వచ్చాం. అట్టి సందేశాలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నాకు ఇవ్వబడిన సమయంలో మాదిరి కలిగిన ఒక సంఘమును గురించి, ఆ సంఘము యొక్క లక్షణాలను గురించి ఒక 5 మాటలు చాలా క్లుప్తంగా నేను తెలియచేసి ముగిస్తాను. చదవబడిన లేఖన భాగాల్లో అంతియోకయ సంఘమును గురించి మనము గమనిస్తూ ఉన్నాం.
ఆదిమ సంఘాలలో ఒక సంఘం అంతియోకయ సంఘం. చాలాసార్లు సంఘాలు చాలా సంతోషిస్తూ ఉంటాయి. వారు కలిగిన సౌకర్యాలను బట్టి, లేకపోతే సంఘములో ఉన్న మరికొన్ని భౌతిక సంబంధమైన లేకపోతే వస్తు సంబంధమైన ఇంకొక విషయాల్లో చాలా మనము సంతోషిస్తాం. కానీ నిజంగా ఒక స్థానిక సంఘము ఎప్పుడు సంతోషించగలదు అంటే అంతియోకయ సంఘాన్ని మనం గమనించినప్పుడు, ఆ స్థానిక సంఘములో ఉన్న లక్షణాలు మనం గమనించినప్పుడు, అలాంటి లక్షణాలు మన స్థానిక సంఘాల్లో ఉన్నప్పుడు అది నిజంగా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. మంచిది. ఈ సమయంలో అంతియోకయ సంఘములో ఉన్న లక్షణాలు ఏంటో ఒక 5 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. 13వ అధ్యాయం 1వ వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియేను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. మొదటి మాట మనము గమనించినప్పుడు ఆ సంఘము ఎలాగూ ఉన్నది అంటే ఏకముగా ఉన్న సంఘము అని మనము గమనిస్తూ ఉన్నాం. వారు కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, బోధిస్తూ ఉన్నారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంతియోకయ సంఘములో రకరకాలైన వ్యక్తులు ఉన్నారు. ఆ సంఘములో బర్నబా ఉన్నాడు. ఆ సంఘములో ఎవరున్నారంట? బర్నబా ఎవరు అంటే ఒక మంచి ఆస్తిపరుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం చివరి 2 వచనాల్లో మనం చదువుతాం. అతడు చాలా పొలము కలిగిన వాడు. దానిని అమ్మి తెచ్చి ఎక్కడ పెట్టాడు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే అంతియోకయ స్థానిక సంఘములో ఆస్తిపరులైన వారు ఉన్నారు. అది మొదటి మాట. అందులో నిగేర్ అనబడిన సుమియేను, కురేనీయుడైన లూకియా అన్నాడు. ఈ నిగేరీయులు ఎవరు అంటే వీరు బాగా నల్లగా ఉండేటువంటి ప్రజలు. అంటే నల్ల జాతి వారు. ఏ జాతి వారు? నల్ల జాతి వారు. సహజంగా చాలా దేశాల్లో, భారతదేశంలో తెల్లగా ఉండేవారు తక్కువ, నల్లగా ఉండేవారు ఎక్కువ. కాబట్టి ఈ రంగు వ్యత్యాసము భారతదేశంలో ఎక్కువ లేదు. కానీ అమెరికా లాంటి అగ్రదేశాల్లో వారికి మనలాగా కుల వ్యత్యాసాలు కాదు. అక్కడ ఏ వ్యత్యాసం ఉంటుంది? రంగు వ్యత్యాసం. అంటే ఈ నల్ల జాతి వారిని చాలా చులకనగా చూస్తారు. అంటే ఇలా అనుకుందాం, ఆ స్థానిక సంఘంలో చులకనగా చూడబడే వ్యక్తులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, చులకనగా చూడబడేవారు ఉన్నారు. మాత్రమే కాదు, సౌలు ఉన్నాడు. సౌలు అంటే మహాజ్ఞానం కలిగిన వాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన ఒక గొప్ప పండితుడు. ఎవరు? సౌలు అనబడిన వ్యక్తి. అంటే ఆ స్థానిక సంఘంలో సంపన్నులు ఉన్నారు. ఇలాగ అనుకుందాం, ఆ స్థానిక సంఘంలో పేదవారు కూడా ఉన్నారు. ఆ స్థానిక సంఘములో నల్లవారు ఉన్నారు. ఆ స్థానిక సంఘంలో తెల్లవారు కూడా ఉన్నారు. ఆ స్థానిక సంఘములో మేధావులు ఉన్నారు. ఆ స్థానిక సంఘములో జ్ఞానము లేనివారు కూడా ఉన్నారు. అయితే వారందరూ ఎలాగున్నారు అంటే వారందరూ ఏకముగా ఉన్నారు. అలాగైతే ఈ రాత్రి వేళ ప్రియ సోదరి సోదరుడా, అంతియోకయ సంఘములో నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి సంగతి ఏంటంటే వారు ఏకముగా ఉన్నటువంటి సంఘం. ఏ సంఘం అది? ఏకముగా ఉన్నటువంటి సంఘం. వారి మధ్య సొమ్మును గురించిన భేదాభిప్రాయాలు లేవు. వారి మధ్య రంగును గురించిన భేదాభిప్రాయాలు లేవు. వారి మధ్య అధిక జ్ఞానం కలిగిన వారిని, జ్ఞానము లేని వారినే భేదాలు లేవు. రకరకాలైన వ్యక్తులు ఆ సంఘములో ఉండగా వారు ఐక్యంగా ఉన్నారు, వారు ఏకముగా ఉన్నారు, వారు కలిసి ఉన్నారే తప్ప వారి మధ్య విభేదాలు లేవు. అపోస్తుల కార్యముల గ్రంథం
మొదటి అధ్యాయములో వచనం 14 చూడండి. మొదటి అధ్యాయం వచనం 14. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో అన్నాడు. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. శిష్యులు వీరందరూ ఎవరు అంటే పై వచనాల్లో చెప్పాడు, 12-13 వచనాల్లో శిష్యుల పేర్లు. వారు వారితో పాటు కొంతమంది సహోదరీలు, వారు సంఘముగా మేడగదిలో కూడుకుంటున్నారు. వారు ఎలాగున్నారంట? ఏక మనస్సు. 2వ అధ్యాయానికి రండి, 44వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం వచనం 44. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. చాలు బ్రదర్. విశ్వసించిన వారందరూ ఎలాగున్నారంట? ఏకముగా. ఎంతమంది? 500 మంది, 600 మంది? పై వచనాలు మనం చదివితే 3000 మంది అన్నాడు. 41వ వచనంలో ఎన్ని వేల మంది అంట? ఇంచుమించు 3000 మంది సంఘములో ఏమయ్యారు? చేర్చబడ్డారు. 3000 మంది మధ్య ఏమున్నదంట? ఐక్యత. వారు ఏకముగా కూడి. ఈ దినాల్లో సంఘాల్లో లోపిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఇదే. దెర్ ఈస్ నో యూనిటీ అమాంగ్ ద అసెంబ్లీ. ఇదంతా దయనీయమైన స్థితి. సంఘము మాదిరికరమైన సంఘముగా, సాక్ష్యము కలిగిన సంఘముగా, ఉన్నతమైన సంఘముగా, ప్రభువు మెచ్చే సంఘముగా ఉండాలి అంటే సంఘములో ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఏంటది? ఏకత్వం లేక ఐక్యత. దానినే కీర్తనాకారుడు 133వ కీర్తన 1వ వచనం కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంత్యోకయ సంఘం ఆనాడు ఈనాడు సంఘ చరిత్రలో ఒక మాదిరికరమైన సంఘముగా ప్రశంసించబడుతుంది, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. కారణం ఏంటంటే అక్కడ రకరకాలైన వ్యక్తులు ఉన్నా, అన్ని భేదాలు ఉన్నాయి, వర్ణాల భేదాలు ఉన్నాయి, అందులో యూదులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. ఆ దినాల్లో యూదులు అన్యులను ఇష్టపడరు, కుక్కలతో సమానంగా చూస్తారు. అలాంటి విశేషమైన భేదము వారి మధ్య ఉన్నా వారి మధ్య అనైక్యత అనేది లేదు. వారు కేవలం ఏకముగా ఏక మనసు కలిగి ఉన్నారు. ఈ రాత్రి వేళ ఆలోచన చేద్దాం. స్థానిక సంఘములో క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న నేను ఏకముగా ఉన్నామా? కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం మనకి తెలియంది కాదు, ఎరగని అంశము కాదు. పౌలు ఏమంటాడు? మీ మధ్య సంఘములో ఐక్యత ఉండాలి, సంఘములో ఏకత్వం ఉండాలి. చదువుదాం ఆ మాట. కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుతున్నాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన క్రీస్తు పేరట మిమ్మును వేడుకొను చున్నాను. కానీ మీలో ఏమున్నాయట? కక్షలున్నాయి, కలహాలున్నాయి. మీరు ఏకంగా ఉండాలి. అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. అలాగూ మీరు ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. కానీ మీ మధ్య ఏమున్నాయంట? కక్షలున్నాయి, కలహాలున్నాయి. ఒకడేమో నేను పౌలు వాడిని అంటాడు, ఇంకొకడేమో నేను కేఫా వాడిని అంటాడు, మరొకడేమో నేను అపోల్లో వాడిని అంటాడు. సంఘములో ఇలాంటి భేదాలు ఉన్నప్పుడు ఆ సంఘము ఎన్నటికి అది మాదిరికరమైన సంఘముగా ఉండదు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. స్థానిక సంఘములో క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉన్న నీవు నేను ఒకరితో ఒకరం ఏకంగా ఉన్నామా? ఒకరితో ఒకరం ఐక్యంగా ఉన్నామా? అంత్యోకయ స్థానిక సంఘంలో మనం నేర్చుకునే మొట్టమొదటి సంఘటన ఏంటంటే వారు ఏకముగా ఉన్న సంఘం లేక వారు ఐక్యముగా ఉన్న
సంఘం. రెండవ సంగతికి మనం వెళ్ళిపోదాం. 13వ అధ్యాయానికి మరలా తిరిగి వద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం వచనం 2 అలాగే వచనం 3 నేను చదువుతున్నాను. 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుతున్నాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. వచనం 3, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వచనం 2లో వచనం 3లో మనం గమనించే రెండవ సంగతి ఏంటంటే, అంతియోకయ సంఘం ఉపవాసముండి ప్రార్థన చేసే సంఘం. ఏ సంఘం అది? ఉపవాసముండి ప్రార్థన చేసే సంఘం. ప్రార్థన లేని సంఘము కాదది. అప్పుడప్పుడు ప్రార్థించే సంఘము కాదు అది. వారు ఉపవాసం ఉండి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. ఉపవాసము అనే మాట బ్రదరన్ సంఘాలు పెంతుకోస్తోళ్ళకి ఇచ్చేశారు. ఎవరికి ఇచ్చేశారు? పెంతుకోస్తోళ్ళు. అది మనం చేయం కదా, మనం ఇష్టపడం. అంటే ఉపవాసము అంటే అది వేరులే. చాలా స్థలాల్లో ఉపవాస ప్రార్థనలు అని పెడతారు, కానీ వారు ప్రార్థన ఉండదు, ఉపవాసము ఉండదు. అది వేరుగా వారు జరుపుకుంటారు. ఉపవాసం అంటే యేసు ప్రభు వారు చాలా తేటగా చెప్పాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ప్రభు దగ్గరికి తెచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్న బాబుని శిష్యులు బాగు చేయలేకపోయారు. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని రాబడగా ప్రభు ఆ బాలుని స్వస్థపరిచాడు. శిష్యులు అడిగారు, అయ్యా మేమెందుకు ఈ కార్యం చేయలేకపోయాము అంటే, అట్టిది ఉపవాసము వలన మాత్రమే సాధ్యము అన్నాడు. అక్కడ ఉపవాసం అనే మాటకు పుట్టినోట్లో ప్రార్థన అన్నాడు. ఏమన్నాడు? ఉపవాసము అంటే భోజనం చేయకుండా ఉండడం కాదు. అలాగైతే భోజనము లేకుండా ఉండేవారు భూప్రపంచంలో చాలామంది ఉన్నారు. వారు ఉపవాసం ఉన్నట్లా? యేసు ప్రభు వారు చాలా చక్కగా నిర్వచనం చెప్పాడు. ఉపవాసము అంటే మీరు తినినా తినకపోయినా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం, ఎక్కువగా ప్రార్థన చేయడం, దాన్ని ప్రభు ఉపవాస ప్రార్థనగా పరిగణిస్తాడు. దాన్నే అపోస్తుల కార్యముల గ్రంథం 2:42లో మనం చూస్తాం అన్నమాట. వారు ఎడతెగక ఏం చేశారంట? ప్రార్థన చేశారు. ఎడతెగకంటే ఇక విరామము లేకుండా నిత్యము, వారు నిత్యము ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఆదిమ సంఘం ఒక మాదిరికరమైన సంఘముగా ఉండడానికి కారణం ఏంటంటే, వారు ప్రార్థించే సంఘం. ఏ సంఘం అది? ప్రార్థించే సంఘం. దేవుని దాసులు వరప్రసాద్ రెడ్డి అంగులు ఉదయం జ్ఞాపకం చేశారు. వారి స్థానిక సంఘంలో 400 మంది ఉన్నారట. ఎంతమంది? 400 మంది. కానీ ఉపవాస ప్రార్థనకు లేక ప్రార్థనా కూడికు ఎంతమంది వచ్చారని చెప్పారు? 40 మంది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక మాట జ్ఞాపకం చేస్తుంటా. దైవజనులు జి రాజారావు గారు చెప్తూ ఉండేవారు, ఆదివారం సంఘానికి 500 మంది వస్తారంట. ఎంతమంది వస్తారు? 500 మంది. వాక్య ధ్యాన కూడికంటే ఒక 0 తీసేయాలంట. ఎంతమంది ఉంటారు? 50 మంది. ప్రార్థన కూడికంటే ఆ 0 కూడా తీసేయాలంట. 5 మందే. నిజమే. సంఘాలలో ప్రార్థనను ప్రేమించేవారు, ప్రార్థనా కూడికకు హాజరయ్యేవారు తక్కువైపోయారు. మాదిరి కలిగిన సంఘముగా ఉండాలి అంటే ఆ సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. కానీ వీటన్నిటికంటే ఒక బలమైన ప్రార్థన, అది సంఘ ప్రార్థన. రండి ఒక వచనం చదువుదాం. 12వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం వచనం 5 చూడండి. 12వ అధ్యాయం వచనం 5. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అప్పటికే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశారు. పేతురును కూడా ఇప్పుడు బంధించి చెరసాల్లో వేశారు.
పేతురుకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. కరుడుగట్టిన తీవ్రవాదిలాగా పేతురుని ఎంచి ఇక అతన్ని చంపడానికి ఆలోచనలు చేస్తూ ఉండగా సంఘము అతని కొరకు ఏం చేశారంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. సంఘ ప్రార్థన ఎంత బలమైందంటే పేతురుని చెరసాల్లో నుండి దేవదూత బయటకు తీసుకుని వచ్చి ఎక్కడైతే సంఘము ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురును తీసుకొని వచ్చింది. ఎవరి ప్రార్థన? సంఘము యొక్క ప్రార్థన. ఉపవాస ప్రార్థన అనుకున్నాం ఇందాక మనం. అంటే ఇలాగ అనుకుందాం, జవాబు వచ్చేదాకా ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే ఉపవాస ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన. వీరు అత్యాశక్తితో ప్రార్థన ఒక 2 రోజులు చేసి ఆపివేశారా? ఎన్ని దినాలో ఎంత సమయం మనకు అక్కడ తెలీదు. వారు ఎప్పటి వరకు ప్రార్థన చేశారు అంటే పేతురు వచ్చిన తర్వాత కూడా, తలుపు తట్టేంత వరకు కూడా వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. పేతురు వచ్చాడు అన్న సంగతి ఎవరు చెప్పారు వారితో? రోదే అనే చిన్నది చెప్పింది. సంఘ ప్రార్థన చాలా బలమైంది. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలి. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవే. కానీ సంఘముగా, కలెక్టివ్ ప్రేయర్ అంటారు, సమూహముగా కలిసి ప్రార్థన చేయడం, ఇది నిజంగా ఎంతైనా దీవెన. యోనా గ్రంథంలో కూడా ఆ సందర్భాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయములో యోనా ఆ నినివే పట్టణానికి దుర్గతి కలుగుతుందని, మారు మనస్సు పొందండి అని వారికి ప్రకటన చేసినప్పుడు వారందరూ, రాజు, ప్రజలు, పశువులు అందరూ కలిసి ఉపవాసం ఉండి వారు ఏం చేశారు? దేవుని వేడుకున్నారు. ఆ మాట చదువుదాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం వచనం 9 చదువుదాం. వచనం 9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. వారు కలిసి ఏకముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ పట్టణానికి కలుగు చేస్తానన్న కీడు కలుగు చేయకుండా ఆపి వేశాడు. అర్థమవుతుందా? సంఘ ప్రార్థన ఎంత బలమైందో. కలెక్టివ్ ప్రేయర్, సమూహముగా కలిసి ప్రార్థన చేస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఇందాక కూడా దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. ఫిలిప్పీ చెరసాలలో పౌలు, శీలలు వారు కలిసి పాటలు పాడుతూ ప్రార్థన చేయగా అద్భుతం జరిగింది, మేలు జరిగింది. అలాగైతే ఈ రాత్రి వేళ అంత్యోకయ సంఘమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా అదొక మంచి మాదిరి కలిగిన సంఘము అని ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే వారు ప్రార్థించే సంఘముగా ఉన్నారు. 1, వారు ఏకముగా ఉన్న సంఘం. 2, వారు ప్రార్థించే సంఘం. 3వ మాటకు వెళ్ళిపోదాం. వచనం 2 చదువుదాం. వచనం 2. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం వచనం 2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. జాగ్రత్తగా గమనిస్తే 3వ మాట, దేవుని స్వరమును విన్న సంఘం. ఏ సంఘం అది? దేవుని స్వరమును విన్న సంఘం. తేటగా వ్రాశాడు. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా, దేవుని స్వరము వినబడుతూ ఉండగా ఆ స్థానిక సంఘం వారు దేవుని స్వరాన్ని ఏం చేశారంట? విన్నారు. ఈ దినాల్లో సంఘాలు ప్రభు స్వరము వినబడటం అరుదైపోయింది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయమే
ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష మగుట ఏమన్నాడు? అరుదు. ప్రభు స్వరం వినబట్టం లేదు. ప్రసంగం అయిపోయిన తర్వాత అడిగితే, బ్రదర్ మీరు విన్నారా ప్రసంగము అంటే, విన్నాం బ్రదర్, పలాని సహోదరుడు చెప్పాడు, అంతే కదా. అది ప్రభు స్వరముగా మనం గుర్తించలేకపోతున్నాం. అది ఆత్మ దేవుడు మాట్లాడినట్లుగా మనం భావించలేకపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడన్న సంగతి ఎరగకుండా ఉన్నాం. ఎంత విచారమో! అంత్యోక్య సంఘం పరిశుద్ధాత్ముని యొక్క స్వరమును విన్న సంఘం. ఈ దినాల్లో సంఘాలు ఎలాగున్నాయంటే, 19వ అధ్యాయానికి రండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణగా అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసుకు వచ్చాడు. అక్కడ కొంతమంది శిష్యులను చూచాడు. ఎవరిని చూశాడు? శిష్యులు. ఎవరి శిష్యులు? బాప్తిస్మిచ్చు యోహాను యొక్క శిష్యులు. వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అయ్యా, యేసు ప్రభు వారిని మీరు సొంత రక్షకునికి అంగీకరించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగాడు. వారేమన్నారంటే, పరిశుద్ధాత్మ అసలు ఆయన ఎవరో మాకు తెలియదు, అసలు ఆయన ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఎంత విచారం! యేసుప్రభు వారు ఎన్నిసార్లు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను. 16వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ వచ్చి సర్వ సత్యములోనికి మిమ్మును నడిపిస్తాడు. ఆయన బోధిస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎన్నిసార్లు ప్రభు ఆ మాట చెప్పాడు. కానీ వీరేమంటున్నారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు. ఇక ఆ సంగతే తలిగిపోతే ఆ స్వరమే వినపడుతుంది. దేవుని స్వరమును విన్న సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు వాక్య పరిచర్యకు ముందు ప్రార్థన చేయమంటే సహోదరులు ఎంత చక్కగా చేస్తారు. ప్రభువా, ఈ చల్లని పూట నీ మెల్లని స్వరాన్ని వినిపించయ్యా అని ప్రార్థన చేస్తారు. కూడికైన అనంతరం, బ్రదర్ మీకేమైనా దేవుని స్వరం వినపడిందా అంటే, లేదయ్యా. చూసారా ఎంత విచారం! ప్రభు స్వరముగా మనం ఎంచుకోవడం లేదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడన్న సంగతి మనము ఎరగకుండా ఉన్నాం. ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, ఆయన మాటను వినలేకపోతున్నాం. అంటే ఇంకా మనం బాలురుగానే ఉన్నాం. సమూయేలు చిన్నవాడు, ప్రభు స్వరం విన్న అనుభవం లేదు. స్వరం వినబడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి అనుభవం లేదు, అది దేవుని స్వరం అని తెలియదు. కానీ ఎరిగిన తర్వాత, అది ప్రభు స్వరం అని తెలుసుకున్న తర్వాత ఏమన్నాడు? ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. ఎన్నిసార్లు విన్నావు? దేవుని వాక్యం బోధిస్తున్నది వ్యక్తులు కాదు, అది దేవుని స్వరం. నిలబడి మాట్లాడేవారు ఎవరైనా కావచ్చు. ఇందాక కూడా జ్ఞాపకం చేయబడ్డా, అవసరమైతే దేవుడు పశువులను కూడా తన మాట పలకడానికి ఉపయోగిస్తాడు. కానీ ఆయన స్వరముగా గుర్తించి ఆలకించడం ఎందుకు మనలో నిజంగా మార్పు జరగడం లేదు? ఎందుకు నూతనత్వాన్ని అనుభవించలేకపోతున్నాం? ఆత్మీయంగా ఎందుకు క్షేమాభివృద్ధి పొందలేకపోతున్నాం? కారణం ఇదే. దాన్ని ప్రభు స్వరముగా మనం ఎంచుకోవడం లేదు, మానవుని స్వరముగా దాన్ని మనం భావిస్తూ ఉన్నాం. అంత్యోక్య సంఘం వారు ఎలాంటి వారు అంటే, వారు దేవుని స్వరాన్ని వినగలిగిన సంఘం. ఇలా చెప్పనివ్వండి, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, మొదటి 2 లక్షణాలు ఉన్నాయే. ఏంటవి? 1, వారు ఏకముగా ఉన్నారు. 2, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ 2 లక్షణాలు
మన స్థానిక సంఘాల్లో ఉంటే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని మనకి వినిపింప చేస్తాడు. బ్రదర్, నేను వినలేకపోతున్నాను, ఆయన స్వరం నాకు అర్థం కావడం లేదు అంటే బహుశా నీవు అందరితో ఐక్యంగా లేవేమో, బహుశా ప్రార్థనా జీవితం సరిగా లేదేమో. ఇవి మనలో సరిగా ఉన్నప్పుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని నీవు నేను వినగలుగుతాం. 4వ మాటకు వెళ్ళిపోదాం. 13వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి వచనం చివరి లైన్ చదువుతున్నాను. మొదటి వచనం చివరి లైన్. సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఆ స్థానిక సంఘంలో ఎవరున్నారంట? ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అంటే ఇలా చెప్పనివ్వండి, అది కృపావరాలు కలిగిన సంఘం. ఏ సంఘం అది? కృపావరాలు కలిగిన సంఘం, ఏకముగా ఉన్న సంఘం, ప్రార్థించే సంఘం, ప్రభు స్వరాన్ని విన్న సంఘం, అది కృపావరాలు కలిగిన సంఘం. ఆ స్థానిక సంఘములో ఎవరు ఉన్నారు అంటే ప్రవక్తలు ఉన్నారంట. ఎవరున్నారు? ప్రవక్తలు అంటే ప్రభు పక్షాన ప్రజలతో మాట్లాడేవారు. ఆ స్థానిక సంఘములో ఎవరు ఉన్నారు అంటే ఎవరున్నారంట? బోధకులు ఉన్నారు. అంటే అంత్యోక్య స్థానిక సంఘంలో కృపావరాలు కలిగిన వారు ఉన్నారు. వరాలు లేని వారు ఆ సంఘంలో లేరు. ప్రతి ఒక్కరికి కృపావరాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఏ దినమైతే నీవు నేను రక్షించబడ్డామో ఆ దినమునే పరిశుద్ధాత్ముడు మనకేమిచ్చాడు? కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలు ఇచ్చేవారు పెద్దలు కాదు, నాయకులు కాదు. కృపావరాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కృపావరాల ప్రస్తావన తేటగా క్రొత్త నిబంధనలో 3 భాగాల్లో వ్రాయబడగా మనం చాలాసార్లు విన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో కృపావరాలు నానా విధాలైన కృపావరాలు పరిశుద్ధాత్ముడు వారి వారి సామర్థ్యము కొలది పంచిపెట్టాడు. ఆ కృపావరాలను స్థానిక సంఘాల్లో ఏం చేయాలంట? ఉపయోగించాలి. అంత్యోక్య సంఘములో కృపావరాలు కలిగిన వారు ఉన్నారు. చాలా బాధాకరం, మన బ్రదరన్ సంఘాల్లో, చాలా స్థానిక సంఘాల్లో కృపావరాలు కలిగిన వారే లేరు. ఏమి లేదు, కృపావరాలు కలిగిన వారు లేరు. చాలా విచారం. పెద్దలైన వారు, పూర్వీకులైన వారు గొప్పగా ప్రభువుని సేవించారు. అనేక మందిని వారు తయారు చేశారు. కానీ ఇప్పుడున్న తరాలు వారు ఎంత నేర్చుకున్నా ఇంకా వారికి అర్థం కావడలా. ఇంకా వారు లేఖనాల్లో వ్రాయబడినట్లుగా పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారు. కృపావరాలు వారికి ఉన్నవి కానీ గుర్తించలేకపోతున్నారు. కృపావరాలు కలిగిన వారు సంఘాల్లో లేరు. నిజంగా చాలా స్థానిక సంఘాలు ఆదివారం కూడా బయట నుండి సేవకుడు రావాలి, తెలుసా? అంటే ఆ స్థానిక సంఘములో మాట్లాడగలిగిన వారు లేరు. ఎంత విచారం. కొన్ని స్థలాలకు వెళితే, బ్రదర్ ఆరాధనలో కూడా మీరే మాట్లాడండి. ఎందుకంట అంటే కనీసం ఆరాధనలో కూడా ప్రభువుని గురించిన తలింపులు అందించే స్థితిలో లేరు. ఎందుకు ఈ స్థితి? పౌలు అంటాడు తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచనం 14 చదువుదాం. 4:14. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఏం చేయకూడదంట? అలక్ష్యం. చాలామంది లక్ష్య పెట్టరు కృపావరాన్ని. కొద్దిమందికి అసలు దేవుడు ఎలాంటి కృపావరం ఇచ్చాడో కూడా తెలియదు. చాలా విచారం ఏంటంటే మన సంఘాల్లో ఉన్న వారికే కృపావరాలేంటో తలాంతులేంటో కూడా తెలియదు.
కృపావరాలేంటో తలాంతులేంటో కూడా తెలియదు. ఒక సహోదరుడు మంచిగా పాడుతున్నాడు అనుకోండి, లేక వాయిద్యాలు వాయిస్తున్నాడు అనుకోండి, ఆ సహోదరుని గురించి పరిచయం చేస్తూ నాయకులైన వారే ఏమంటారంటే, బ్రదర్ ఈ బాబుకు మంచి కృపావరం ఉంది బ్రదర్. ఏముందంట? కృపావరం. ఏంటి ఆ కృపావరం? పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం, ఇది కృపావరం అంటారా? అది తలాంతు. కృపావరాలు వేరు. బోధించడం, భాషలు అనువదించడం, పరిచర్య చేయడం, పంచిపెట్టడం కూడా ఏంటది? కృపావరమే. కృపావరాలు నానా విధాలు అన్నాడు. ఆ నానా విధాలైన కృపావరాలు ఏంటో ప్రభువు నీకు నాకు ఏ కృపావరం ఇచ్చాడో దాన్ని లక్ష్య పెట్టలేకపోతున్నాం. మొదటిగా ఏ కృపావరం ఇచ్చాడో తెలుసుకుంటే దాన్ని సాధకం చేయడానికి అవకాశము ఉంటుంది. అదే పౌలు అంటాడు తిమోతితో, నీలో ఉన్న కృపావరాన్ని అలక్ష్యము చేయబాక అని మొదటి పత్రిక 4:14 అని, రెండవ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఇలా అంటాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింప చెయ్యి అంటాడు. ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయాలి. ఆ కృపావరాన్ని సాధకం చేయాలి. నీకు ఇవ్వబడిన కృపావరం ఆరంభములో ఒకవేళ అది పంచిపెట్టడమే కావచ్చు. భోజనాలు పంచిపెట్టడం కూడా దేవుని వాక్యములో ఏంటది? కృపావరమే. ఆరంభములో అలాంటి కృపావరమే ప్రభు నీకు ఇచ్చి ఉండొచ్చు. నీవు సాధకం చేస్తున్నప్పుడు, నీవు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు నీ కృపావరాన్ని ప్రజ్వలింప చేస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో భోజనాలు వడ్డించడానికి ఏర్పాటు చేయబడిన వారు స్టెఫను, ఫిలిప్పు. 7వ అధ్యాయంలో స్టెఫను ఒక గంభీరమైన ప్రసంగికుడయ్యాడు. ప్రసంగము చేస్తూ అనేకులు ఆ ప్రసంగము చేత వారు పొడవబడిన వారై సహించలేక స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఒక గొప్ప ప్రసంగికుడయ్యాడు. ఎందుకంటే నపహంసకుడికి అర్థం కాని తేటైన సంగతులు ఎవరు వివరించారు? ఫిలిప్పు నపహంసకునికి వివరించాడు. క్రీస్తు యేసుని గురించిన సువార్తను ప్రకటించాడు. అలాగైతే కృపావరాన్ని అభ్యాసం చేస్తున్నప్పుడు, కృపావరాన్ని సాధకం చేస్తున్నప్పుడు నిశ్చయముగా నీ కృపావరం ఏమవుతుంది? ప్రజ్వలింప చేయబడుతుంది. దాని కొరకు నీకు నాకు ప్రభు ఇచ్చిన కృపావరం ఏంటో తెలుసుకుందాం. నమ్ముకున్న వెంటనే నేను కూడా ప్రసంగం చేయాలి అంటే అది సాధ్యం కాదు. నేను కూడా సంఘంలో ఒక నాయకుడిగా ఉండాలి అంటే అది సాధ్యమో కాదు. ఈ దినాల్లో చాలామందికి వారికి ఉన్న ఆశ ఏంటంటే సంఘాల్లో నాయకులుగా ఉండాలని, సంఘాల్లో ప్రసంగాలు చేయాలని. ఇది ఇచ్చేది ఎవరు? ఆ కృపావరం ఇచ్చేది ఎవరు? ప్రభువే. ప్రియులు భిక్షాలు గారు విజయవాడ పట్టణంలో ప్రభుని సేవించి ప్రభుని నిద్రించిన దైవజనులు వారు చక్కని పాట రాశారు. మన క్రైస్తవ సునాద కీర్తనలో ఉంది. పరిచర్య పలు విధములు ప్రభువైనట్టి యేసు క్రీస్తొక్కడే, వరములు రకరకములు దయచేసేటి పరిశుద్ధాత్మొక్కడే, పరిచర్య పలు విధములు. నిజమే, కృపావరాలు నానా విధాలు. ప్రభు మనకిచ్చిన కృపావరం ఏంటో మనము ఎరగాలి. అది పంచిపెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. మనము ఎరిగిన కృపావరాన్ని ఏం చేయాలంట? ప్రజ్వలింప చేయాలి. అంత్యోకయ స్థానిక సంఘం అది ఎలాంటి సంఘము అంటే కృపావరాలు కలిగిన సంఘం. నా సమయం అయిపోతుంది. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 13వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం వచనం 3 చదువుదాం. 13:3. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇలా చెప్పుకుందాం. 5వ మాట, సువార్త పట్ల భారము కలిగిన సంఘం లేక సువార్తికులను పంపిన సంఘం. వారు చేతులుంచి సువార్త కొరకై కొంతమంది వ్యక్తులను ఏం చేశారంట? పంపించారు. అది సువార్త పట్ల భారము కలిగిన సంఘం.
పులివెందుల స్థానిక సంఘం కూడా సువార్త పట్ల భారం కలిగిన వారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభువుని గురించిన సత్య సువార్తను చాటించిన వారు. ఈ స్థానిక సంఘం సువార్త చేస్తూ ఉండగా అమరావతి పరిసర ప్రాంతాల్లో దేవుని దాసులు వరప్రసాద్ రెడ్డి అంకులు వారు ఒక చిన్న సంఘాన్ని అక్కడ స్థాపించడం జరిగింది పెనుమాకలో. ఆ ప్రాంతాల్లో ప్రియులు పాలరెడ్డి అంకులు గారు మిగిలిన పెద్దలు సువార్త చేయడానికి వచ్చినప్పుడు వారితో కలిసి నేను కూడా సువార్తలో పాల్గొనే భాగ్యం దొరికింది. సువార్త పట్ల భారము కలిగిన సంఘాలే మాదిరి అయిన సంఘాలు. సంఘము యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సువార్తను ఏం చేయాలంట? ప్రకటించాలి. ప్రభువు కూడా అదే చెప్పాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చివరి వచనాల్లో ప్రభు మాట్లాడుతూ, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, పనివారిని పంపమని పరలోకపు తండ్రిని ఏం చేయాలంట? వేడుకోవాలి, ప్రార్థన చేయండి అన్నాడు. 9వ అధ్యాయం వచనం 38లో 37, 38లో ఆ మాట మనం చూద్దాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు, కోతకు పనివారిని పంపమని కోత యజమానిని ఏం చేయాలంట? వేడుకోవాలి. దేవుని సేవ కొరకై అనేక మంది సువార్థికులను సంఘాల్లో నుండి ఏం చేయాలి? పంపగలగాలి. నేను గమనిస్తున్న ఒక సంగతి ఏంటంటే, సంఘాల్లో ఐక్యంగా ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి, ప్రభువుకి స్తోత్రం. ప్రార్థించే సంఘాలు కూడా చాలా ఉన్నాయి, ప్రభు స్వరాన్ని వెలగలిగిన సంఘాలు కూడా చాలా ఉన్నాయి, కృపావరాలు కలిగిన సంఘాలు కూడా చాలా ఉన్నాయి. కానీ సేవ కొరకై సేవకులను సిద్ధపరిచి పంపే సంఘాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ భారం నేను అతిశయోక్తి కాదు, కానీ ఈ దినాల్లో తెలంగాణలో బ్రదరన్ సంఘాలు స్థాపించబడ్డాయి, చక్కగా జరుగుతున్నాయి. అంటే ఉత్తర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నుండి, కేరళ నుండి చాలామంది వందల సంవత్సరాల క్రితమే వెళ్ళి దివ్యమైన సేవ చేస్తున్నారు. అది కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రం నుండి గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా తెలంగాణకు ఉత్తర భారతదేశానికి వెళ్ళి అనేకులు సువార్త సేవ చేస్తున్నారు. అంటే దానికి కారణం దేవుని సేవకులు వరప్రసాద్ రెడ్డి అంకులు. ఆ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా, చాలా గట్టిగా కూడా చెప్తా. చాలామంది ఉత్తర భారతదేశానికి వెళ్ళడానికి వారే కారకులు. తెలంగాణకు కూడా బైబిల్ స్కూల్లో ఉన్నప్పుడు బైబిల్ స్కూల్ విద్యార్థులను తీసుకొని తెలంగాణ సువార్త యాత్రకు వెళ్ళినప్పుడు అంకులు కూడా మాతో పాటు వస్తారు. మేము ఏది తింటే అదే తింటారు, మేము ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటారు. తాండూరులో చాప కూడా లేదు, కటిక నేల మీద పడుకున్నారు ఆయన మాతో పాటు. సువార్త పట్ల భారం కలిగిన సంఘాలు కావాలి. మా స్థానిక సంఘం మాదిరి కలిగిన సంఘము అని మనం చెప్పుకునేటప్పుడు ఆ సంఘములో ఉండవలసిన లక్షణాలలో విశేషమైన లక్షణం ఏంటంటే, ఆ స్థానిక సంఘం సువార్త ప్రకటించే సంఘముగా ఉండాలి. ఈ సందర్భంలో నేను మర్చిపోలేని ఒక మంచి వ్యక్తి పెద్దలు ఓటీ జేమ్స్ గారు. నేను 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి వారితో పాటు సువార్తకు వెళ్ళేవాడిని. సువార్త పట్ల చాలా భారం కలిగిన వాడు. తన సొంత డబ్బులతో కొన్ని వేల గ్రామాలు సువార్త ప్రకటించడానికి కారకులయ్యారు. వారు ఇప్పుడు మహిమలో ఉన్నారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు సువార్తలో కూడా. 8వ తరగతి చదువుతున్నప్పుడు రౌండ్ నెక్ ఒక టీషర్ట్ వేసుకుని వెళ్ళా, చిన్నపిల్లోడిని. బాబు జశ్వంత్ ఇట్రా అన్నాడు అంకుల్. వెంటనే ఆ టీషర్ట్ తీసే షర్ట్ వేసుకొని రా అన్నాడు. పత్రికలు పంచడానికి కూడా చొక్కా వేసుకొని రావాలంట. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. అంత స్ట్రిక్ట్గానే సువార్త కొరకు ప్రయాసపడినవాడు. నిజమే, స్టీవెన్సన్ గారు చక్కని పాట రాశారు కదా, వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, మరి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మనం వెళ్ళాలంట, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపాలి. బహుశా అంకులు ఖచ్చితంగా ఆ విషయాలు జ్ఞాపకం చేస్తారు. దేవుని సేవ కొరకు సువార్థికులను సిద్ధపరిచి పంపే సంఘాలు నేడు అక్కరగా ఉన్నాయి. దేవుని సేవకులను పంపాల్సింది బైబిల్ స్కూల్ కాదు,
దేవుని సేవకులను పంపవలసిన బాధ్యత ఎవరిది? సంఘాలది. బైబిల్ స్కూల్లో వాక్యం చక్కగా నేర్పిస్తారు, తర్ఫీదు ఇస్తారు, కానీ బైబిల్ స్కూళ్ళు పంపించవు. సేవకులను పంపేది ఎవరు అంటే స్థానిక సంఘాలే. వారికి పిలుపు ఉందా లేదా, దేవుని పని చేయడానికి వారి యోగ్యులా కాదా వివేచించి గుర్తించి సేవ కొరకు ప్రత్యేకించవలసిన బాధ్యత, సేవ కొరకు పంపవలసిన బాధ్యత అది ఎవరిది? స్థానిక సంఘాలది. నేను ముగిస్తున్నాను. మన స్థానిక సంఘాలు మాదిరికరమైన సంఘాలుగా ఉండాలి అంటే అంత్యోకయ సంఘం ఈ రాత్రి మనకు ఒక మంచి మాదిరిగా ఉంది. ఆ సంఘములో ఉన్న లక్షణాలు: 1, అది ఏకముగా ఉన్న సంఘం. 2, అది ప్రార్థించిన సంఘం. 3, అది ప్రభు స్వరాన్ని విన్న సంఘం. 4, కృపావరాలు కలిగిన సంఘం. 5, సువార్త పట్ల భారము కలిగిన సంఘం. అలాగూ మన సంఘాలు కూడా మాదిరి కలిగిన సంఘాలుగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా కోరుకుంటూ ముగిస్తున్నాను. మనందరి వెనుకల్లో ప్రభు ఈ మాటలు దీవించును గాక.